ఇందాక వచ్చిన ప్రోమోలో మీకు ఎవరిది రాంగ్ ఎవరిది రైట్ అనిపించింది అది మాత్రమే కామెంట్ చేయండి. ఇక వీడియోకి సంబంధించి ఏదైనా ఉంటే మానేసి కూర్చోండి, వీడియో వరకు చూడండి. వీడియోకి నచ్చితే కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇక్కడ మీరు గెలవడానికి మీరు ఎవరై ఎనిమి అనుకుంటారో, మీకు వెనక నుంచి పొడిచే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు అనేది నాగార్జున సార్ అడిగారనమాట. ఎవరు చెప్పింది కరెక్ట్, ఎవరు చెప్పింది రాంగ్ అంటే తనుజ గారు, పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు, బర్నీ గారు వీళ్ళు చెప్పిన దాంట్లో మీది ఎవరిది రాంగ్ అనిపించిందంటే 100కి 99% నేను పవన్ చెప్పింది రాంగ్ అని చెప్తాను. కళ్యాణ్ వెనక నుంచి పొడి చేసేవాడు కాదు, లేకపోతే ఒక గేమ్ని స్పాయిల్ చేద్దామని కాదు, లేకపోతే ఇక్కడ తొక్కిపోవాలన్న ఆలోచన పవన్ విషయంలో అస్సలు లేదు పవన్ కళ్యాణ్కి. అది నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నిన్న జరిగిన టాస్క్లో కూడా వాడు తను గెలవాలని అందరూ ఎరేసారంటే నీకు కూడా ఎరేసారు. రీతుని తీసేస్తే నీకు మేము కత్తిస్తే నువ్వు రీతుని తీసేస్తావా, పవన్ కళ్యాణ్ తీసేస్తావు అంటే నువ్వు పవన్ కళ్యాణ్నే తీసేస్తావు అన్నావు కదా. మరి నువ్వు ఆడేది ఆట అయితే మరి యువతలలో ఆడేది కూడా ఆటే కదా. అంటే నాకు తెలిసిన పాయింట్ ఆఫ్ లో అడుగుతున్నాను. మరి పవన్ కళ్యాణ్ అలా కనిపిస్తున్నాడా, వెనక నుంచి పొడిచేవాళ్ళలాగా, మోసం చేసేవాళ్ళలాగా? మీరే చెప్పండి. పవన్ కళ్యాణ్ చూస్తే ఎలా ఉన్నాడు, తన కోసం చాలాసార్లు నిలబడలేదా, సపోర్ట్ చేయలేదు కానీ మనిషి ఎలాంటి వాళ్ళు, ఒక మనిషి ఎలాంటి మనిషి అనేది మనం అక్కడ ఆలోచించాల్సిన విషయం ఇదనమాట. ముచ్చట తనుజ గారు పెట్టిన దాంట్లో కరెక్ట్ అంటే ఒక 50% కరెక్ట్ ఉంది. ఎందుకు అని అంటే ఇమాన్యుయల్ సిల్లీ రీజన్స్కి వేస్తాడు, బట్ సపోర్ట్ చేస్తాడు, కొంచెం సపోర్ట్ బాగానే చేస్తాడు, చేయడానికి కాదు సపోర్ట్ చేస్తాడు, బట్ తన సిల్లీ రీజన్తో నామినేట్ చేస్తున్నానని చెప్పింది. మరి అది కరెక్టే కదా, ఇంట్లోంచి పంపించడానికి నామినేషన్ చేస్తే ఈయన కొంచెం పొడిచినట్టే. కాబట్టి ఇది అనమాట ముచ్చట. బర్నీ గారు చెప్పింది ఎంతవరకు కరెక్టే కదా, 100కి 99% కరెక్టే. సంజన గారి విషయంలో నాకు బాగానే నచ్చింది, ఆ విషయం మాత్రం బాగానే నచ్చింది. ఇక రీతు గారి విషయానికి వస్తే ఇమాన్యుయల్ వెనక కొంచెం పొడిచే మనిషేనా అంటే నిన్న జరిగిన విషయానికి ఆమె బ్లాక్ స్టాప్ వేసేసింది. ఎలా, హౌ అంటే అవతలపై నేను తీయనని చెప్పాడంట తనతో చెప్పిన తర్వాత నేను రీతుని నమ్మను. నిజంగా ఎవరు నమ్ముతారు రీతుని? నాకు ఇగో మంచి ఉన్నప్పుడు మంచి మాట్లాడుకోవాలి, చెడు ఉన్నప్పుడు చెడు. అసలు రీతుని ఎవరు నమ్ముతారు? నువ్వు ఇన్నిసార్లు మోసాలు చేస్తే ఏ మనిషి అయినా ఎలా నమ్ముతాడు? ఎవరు నమ్మరు. ఒక్కసారి ఒక మనిషిని నమ్మకం రావడానికి ఒక నిమిషమే, పోవడానికి కూడా అదే క్షణం. ఎందుకంటే ఒక మనిషిని నమ్మామంటే నిజాయితీగా అలానే స్టాండ్ తీసుకొని ఉండాలి. ప్రతిదానికి మనం పవన్ అనుకోవడం, నీ గేమ్ నీ స్ట్రాటజీస్ నీకు ఉండాలి. బట్ అవి లేవు, అవతల ఎవరు నమ్మడు. అసలు తనుజానే నమ్మలేదు. ఒక మాట చెప్పాలంటే ప్రామిస్ ఇచ్చుకొని నీకు కత్తిచ్చింది, అది ఎలా మిస్ అయ్యావు? బెస్ట్ ఫ్రెండే నమ్మనప్పుడు ఇమాన్యుయల్ ఎలా నమ్ముతారు? హౌస్ మేట్స్ ఎలా? ఇప్పుడు నేను గెలవాలనుకున్న వాళ్ళు, నేను ఎవరినైతే గెలవాలనుకున్న వాళ్ళు ఆయన గెలవడానికి ఎన్నైనా చేస్తాం. యాస్, ఇప్పుడు ఇమాన్యుయల్ చెప్పింది కరెక్టే కదా, దాంట్లో రాంగ్ ఏముంది? నాకు మాత్రం బాగానే అనిపించింది. ఇమాన్యుయల్ మాట్లాడు సూపర్ అనిపించింది. నిజంగా ఎవరు నమ్ముతారు? నమ్మని అన్నాడు, ఓకే దాని తప్పుగా ఏం మాట్లాడలేదే, కరెక్ట్గా చెప్పాడే. నాకు అలా అనిపించింది. మీకేమనిపించింది కమెంట్ చేయండి. ఇంకా ఇది ఇలా సాగుతున్న దాంట్లో ఇంకొక ప్రోమో వస్తుంది, అది కూడా చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక ఎపిసోడ్ చేయడం కన్నా మనం ప్రోమో చేసుకుని పోతే బాగుంటుందేమో, జనాలకి అర్థమయ్యేలాగా నాకు తెలిసింది. నా ఒపీనియన్ ఇది, అంతకుమించి ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ వీడియో వస్తుంది, అది కూడా చూసేయండి. అది సూపర్ ఉంటుంది, ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. డోంట్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ అండ్ షేర్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో పెట్టంగానే వస్తుంది, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా, కొంచెం అలానే ఉంటే కొంచెం ఎంజాయ్ చేయాలి. కొన్ని హార్ష్గా మాట్లాడేటప్పుడు ఇలాంటి కొన్ని వెనకాల ఎడిటింగ్ బాగుంటే సూపర్ ఉంటుంది. ఇదండి మన ముచ్చట. మీకు నచ్చిందని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చలేదంటే నచ్చలేదని సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఏది చేసినా సరే సబ్స్క్రైబ్ కొట్టండి. ఈ సీజన్ అయిపోయేలోపు ఒక 3,000 సబ్స్క్రైబ్లే. అందరూ 10 మిలియన్ ఎక్స్పెక్ట్ చేసుకుని నాకు 3,000 చాలు, 3,000 అంతే.